సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్పీ రైల్ వరల్డ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అయితే మరొక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. నేను చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఎక్కడ తెలుసు, నేను చూసుకోవచ్చు మీరు, బరంపురం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్లో ఉన్నాను నేను. ఏంటంటే ఇవాళ స్పెషల్ ట్రైన్స్ చాలా ఉన్నాయన్నమాట. చూసిన తర్వాత చాలా వేగంగా వచ్చాను అనమాట. చూసుకుంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, స్టేషన్లో ఒక ట్రైన్ ఉంది. అది సమ్మర్ స్పెషల్ ట్రైన్ అనమాట. సమ్మర్ స్పెషల్ ట్రైన్. ఇంకా చాలా ట్రైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవాళ సమ్మర్ ట్రైన్స్ చాలా ఉన్నాయి, స్పెషల్ ట్రైన్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ నేను చిన్న బ్లాగ్ చేస్తూ వచ్చాను. చూసుకోవచ్చు మీరు, బరంపురం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ చూడండి. ఇదన్నమాట బరంపురం అవుట్ సైడ్ లుక్. బరంపురం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు మీరు. స్టేషన్లో ఒక ట్రైన్ నిలబడి ఉంది. అదే సమ్మర్ స్పెషల్ ట్రైన్ అనమాట. అది ఎక్కడ ఎక్కడికెళ్తే తెలియదు. చూసుకోవచ్చు మీరు, హార్న్ కూడా ఇచ్చేసాడు. ట్రైన్ స్పెషల్ ట్రైన్ కాబట్టి కోచ్ పొజిషన్ కూడా మనకు తెలియదు. ఖాళీ లైవ్ ట్రాకింగ్ మాత్రం అవుతుంది. చూసుకోవచ్చు మీరు. నోట్స్ మీరు చూసుకోవచ్చు. ట్రైన్ స్పెషల్ కాబట్టి వ్యాగ్ 9 గూడ్స్ లోకోమోటివ్ ఫుల్ చేస్తుంది. చూసుకోవచ్చు మీరు. ట్రైన్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో తెలియదు మనకి. ఎస్ఎంవిటి బెంగళూరు అని నేను చూశాను. చూద్దాం. చూసుకోవచ్చు మీరు, ఎస్ఎంవిటి బెంగళూరు రాసింది. బెంగళూరు రాసింది ఒకటే అర్థమైంది, ఇంకేం రాసింది అర్థం కాలేదు నాకు. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏ ట్రైన్ వస్తుంది చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే ట్రైన్ చూడడానికి మీరు రెడీగా ఉండండి మన బ్లాగ్లోనూ, ఓకేనా? సో హాయ్ గాయ్స్, ఇప్పుడు వెళ్ళింది ఆ ట్రైన్ ఏంటో తెలుసా? సంత్రగచ్చి ఎస్ఎంవిటి బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. అసలు ఏమైంది తెలుసా? ఇప్పుడు ఆ బండి స్పీడ్లో ఉంది కదా, ఇప్పుడు స్టేషన్ అవుట్ సైడ్లోనే కుక్క మధ్యకు వచ్చేసింది అనమాట. కానీ కుక్క తెలియదు, ఇంకా ఏదో మధ్యకు వచ్చేసింది. దానికి ట్రైన్ కొట్టేసింది అనమాట. కొట్టడం అంటే ఏటో కాదు, యాక్సిడెంట్ అయిపోయింది. చూసుకోవచ్చు మీరు, చూపిస్తుంది చూడండి. యాక్సిడెంట్ అయిపోయింది. కుక్క తెలియకుంటుంది. చూద్దాం ఏంటో. అది కొట్టేసిందండి. అక్కడ చూసుకుంటే కాకులు ఉంటున్నాయి దానికి. మళ్ళీ యూట్యూబ్లో చూపించకూడదు తెలియదు. చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది. ఆగండి చెప్తాను, ట్రైన్ ఏం లేదు. చూసుకోవచ్చు మీరు. ఏంటది ఫ్రెండ్స్? చాలా పెద్ద జీవి అండి ఇది. ఆవు కొట్టేసింది. ఆవు మొత్తం నుజ్జు అయిపోయిందండి. జస్ట్ ఇప్పుడండి, అవి చూపించకూడదు. మొత్తం కొట్టేసింది. చాలా స్మెల్ కొడుతుంది కూడా అక్కడ. ఓం నమః శివాయ. ఏంటండి ఈ బాధ? మొత్తం స్మెల్ కొడుతుంది. ఆవు కొట్టేసింది ట్రైను.
మీకు దూరం నుండి చూపిస్తుంది చూడండి, దూరం నుండి. ఓకేనా, అక్కడ మీరు చూసుకుంటూ చూడండి, కాకులు తింటున్నాయి చూడండి, తింటున్నాయి కాకులు. అదే అనమాట, చూసుకోవచ్చు. అక్కడ చూసారు ట్రాక్ మధ్యలో ఉన్నది, ట్రాక్ మధ్యలో మొత్తం అదే పడి ఉంది. ఎందుకంటే నేను చూపించలేదు దగ్గర నుండి, బహుశా అలా చూపించకూడదేమో అనేసి నేను దూరం నుంచి తీస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, 12246 మన ఈ చెన్నై హౌడా చెన్నై మెయిన్ లైన్లో ఒకటి 1 అండ్ ఓన్లీ 1 దురంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు చూపిస్తాను, మీకు చూడండి, దురంతో వస్తుందన్నమాట. దురంతో లాంటి స్పెషల్ ట్రైన్స్ అనేవి మనకి చాలా రేర్గా దొరుకుతాయి. దురంతో ఇంకా రాజధాని ఇలాంటి స్పెషల్ ప్రీమియం ట్రైన్లు అనేవి మనకి సాధారణంగా దొరకవు. ఓకేనా, అవి వచ్చేటప్పుడు మనం వాడుకోవాలి, అంతే కదా. చూసుకోవచ్చు మీరు, ఇప్పుడు ట్రైన్ వస్తుంది, మీకు చూపిస్తాను. దురంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి మన బరంపురంలో హాల్టింగ్ లేదు, స్టాపేజ్ లేదు, కాబట్టి ఎంత వేగంగా తీసుకెళ్తారో చూపిస్తాను చూడండి మీకు. మేము చూడాలంటే మీరు యూట్యూబ్లో మన ఛానల్లో ఉండాలి కదా మీరు. సో గైస్, చూసుకోవచ్చు మీరు, ఇలా యానిమల్స్ని ట్రాక్ మధ్యలో వదిలేస్తే అలానే జరుగుతుంది. చూసారు కదా, చూపించాను మీకు యాక్సిడెంట్ అయినది. ఇలాగ వదిలితే అలాంటి పక్కా అవుతాయండి. దయచేసి యానిమల్స్కి ట్రాక్ మధ్యలోకి రానివ్వకండి ఫ్రెండ్స్. యానిమల్స్ అంటే తెలుసు కదా, మన దగ్గర ఉండే యానిమల్స్, ఆవులు కానీ, కుక్కలు కానీ, గేదెలు కానీ, ఎద్దులు కానీ, ఈ టైప్ యానిమల్స్ మొత్తంకి మనకు అనుకూలంగా ఉంటాయి కదా, దానికి మాత్రం ట్రాక్ మధ్యలో రానివ్వకండి. చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే ఇవాళ హౌడా దురంతో ఎక్స్ప్రెస్, ఇంకా ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంకా హౌడా SM80 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంకా ప్రశాంతి ఎక్స్ప్రెస్, ఇంకా కొన్ని మెమో ఎక్స్ప్రెస్లు ఇవాళ తీద్దాం. ఓకేనా, ఇవాళ మన కెమెరా బంధిద్దాం, మీకు చూపిస్తాను ఇవాళ ఎలా ఉంటాయి అవి. ఫ్రెండ్స్, ఇంకా సంగతులు అందరూ బాగున్నారు కదా, బాగుందని అనుకుంటాను నేనైతే, బాగుండాలి. ఫ్రెండ్స్, ఏదో ట్రైన్ వస్తుంది అనుకుంటాను, గూడ్స్ ట్రైను లేకపోతే ఇంకేమంటే తెలియదు, చూద్దాం, దగ్గర వచ్చి చూద్దాం. ఓకేనా. సో గాయస్, ఇప్పుడు చూసుకుంటే మీరు మనకి ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే, భువనేశ్వర్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ మరి కాసేపట్లో బరంపురం రైల్వే స్టేషన్కి రాబోతుంది ఫ్రెండ్స్. అది కూడా నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సఫ్రాన్ అంటే ఆరెంజ్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మొట్టమొదటిసారిగా ఈ మన భువనేశ్వర్ విశాఖపట్నం మధ్యలో తిరుగుతుంది. చూపిస్తాను చూడండి మీకు. ఫ్రెండ్స్, అది గూడ్స్ ట్రైన్ కాదు. మనం ఎంతసేపు నుండో ఎదురు చూస్తే యశ్వంత్పూర్, అదే SM80 బెంగళూరు హౌడా దురంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూసుకోవచ్చు ఎంత వేగంగా వస్తుందో, చూస్తున్నారు కదా, చూసుకోండి మీరు, చాలా వేగంగా వస్తుంది ట్రైన్. ట్రైన్కి బరంపురంలో హాల్టింగ్ లేదు, అందుకోసమే కావాలా చాలా స్పీడ్లో వస్తున్నాడు. అది కూడా మెయిన్ లైన్లో ఇచ్చాడు అనమాట, మెయిన్ లైన్లోను. ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు దురంతో ఏట్రా స్లీపర్ కోచ్లతో ఉంది అనుకుంటున్నాం కదా. దురంతో ఇటువైపు దురంతోకి ఏసీ కోచెస్ అంత డిమాండ్ లేవు ఫ్రెండ్స్, అందుకోసంగా స్లీపర్ కోచెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ట్రైన్ చూసారా, ఆగలేదు, స్టాపేజ్ లేదు కాబట్టి వెళ్ళిపోయింది. చూస్తున్నారు మీరు, చూసుకోవచ్చు. అదే బరంపురం రైల్వే స్టేషన్ అనమాట. చూసుకోవచ్చు, వెళ్ళిపోయింది ట్రైన్, హాల్టింగ్ లేదు కాబట్టి చూసుకోవచ్చు. సో గైస్, 20841
ఫైనలీ మనం ఎదురు చూస్తున్న ట్రైన్ వచ్చేసింది. ఏంటో తెలుసా? భువనేశ్వర్ విశాఖపట్నం సఫ్రాన్ కలర్, అదే ఆరెంజ్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. మీరు చూసుకోవచ్చు, బరంపురం రైల్వే స్టేషన్లో ఆల్రెడీ అరైవింగ్ అయిపోయింది. చూసుకోవచ్చు, డిపార్చర్ అవ్వడానికి బాకీ ఉంది. డిపార్చర్ అనేది మీకు చూపిస్తాను, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది. చూడండి, చూడండి ట్రైన్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. బరంపురంలో ఉంది స్టేషన్లోన. కనిపిస్తుందా ఆరెంజ్ కలర్ది? అదే మన ఆరెంజ్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. మరి కాసేపట్లో బరంపురం స్టేషన్ నుండి డిపార్చర్ అవుతుంది. డిపార్చర్ అయిన తర్వాత నేను చూపిస్తాను మీకు అది ఎలా, అంటే ట్రైన్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు, మన వందే భారత్ ఎక్స్ప్రెస్ హార్న్ వచ్చేసింది, అంటే సిగ్నల్ దొరికిపోయింది. మన ట్రైన్ ఇప్పుడు చాలా స్పీడ్గా మనకి క్రాస్ చేసి వెళ్ళిపోద్ది. చూసుకోవచ్చు మీరు, మన వందే భారత్ ఇది మన ఇండియన్ బుల్లెట్ ట్రైన్, మన ఇండియన్ సెమీ స్పీడ్ బుల్లెట్ ట్రైన్. చాలామంది ముద్దుగా బుల్లెట్ ట్రైన్ అని పిలుస్తారు, వందే భారత్ అని పిలుస్తారు, అమృత్ భారత్ అని పిలుస్తారు. చాలా పేర్లు ఉంటాయండి మన వందే భారత్ ఎక్స్ప్రెస్కి. చూసుకోవచ్చు, ట్రైన్ డిపార్చర్ అయిపోయింది. చూసారా, స్టార్టింగ్లోనే చాలా స్పీడ్గా వస్తుందండి. చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. మన సఫ్రాన్ కలర్, అదే ఆరెంజ్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, చూసారా మన వందే భారత్ ఎంత వేగంగా వెళ్తుందో. అటువైపు నుండి కూడా ఏదో ట్రైన్ వస్తుంది అనుకుంటుంది, అదేంటో మనకు తెలియదు అంతగా. ఏ ట్రైన్ వస్తుందో వచ్చాక తెలుస్తుంది, ఓకేనా? అది మళ్ళీ నేను క్యాప్చర్ చేస్తాను, చూసుకోవచ్చు. మనకి ఇంకా చాలా బోల్డ్ ట్రైన్స్ ఉన్నాయి. హౌడా సూపర్ ఫాస్ట్ ఉంది, ఇంకా మన ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఉంది. రెండు మెమోస్ ఉన్నాయి, అన్నిటికీ నేను క్యాప్చర్ చేస్తాను, చూసుకోవచ్చు మీరు గైస్. మీరు చూసుకోవచ్చు, అది గూడ్స్ ట్రైన్ అన్నమాట. గూడ్స్ ట్రైన్ వస్తుంది, అది కూడా వ్యాగన్ 9 లోకోమోటివ్ పుల్ చేసుకుంటూ. చూసుకోవచ్చు మీరు. అయినా సరే ఆవు యాక్సిడెంట్ ఇప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఒక ఆవు యాక్సిడెంట్ అయిపోవడం చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నాకు. అక్కడ పడి ఉంది అలాగా, జస్ట్ అప్పుడే అయింది కదా. ఆవు కళ్ళు కూడా ఇంకా మూయలేదు, మొత్తం రెండు మొక్కల్లో కట్ అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు మీరు. వ్యాగన్ 9 వస్తుంది, వ్యాగన్ 9 లోకోమోటివ్ విత్ గూడ్స్ ట్రైన్. ఎక్కడిది మన వ్యాగన్ 9? విశాఖపట్నం. ఫలక్నామా కోసము ఫలక్నామా సూపర్ ఫాస్ట్ కోసము సిగ్నల్ ఇవ్వలేదు, ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ ఫలక్నామా సూపర్ ఫాస్ట్ వస్తుంది కాబట్టి దీనికి సిగ్నల్ ఇవ్వలేదు. బండి స్లోగా ఆగిపోతుంది ఇక్కడ. గైస్ చూసారు కదా, రెండు మొత్తం స్లో అయిపోయింది. చూసుకోవచ్చు మీరు, మొత్తం స్లో అయిపోయింది. గార్డ్ సార్ చూస్తున్నారు, లోన్కి వెళ్ళిపోయారు.
చూస్తున్నారు ఏంటి స్లో అయిపోయిందా అనేసి. చూసుకోవచ్చు మీరు. సో గైస్ చూసారు కదా, మనం ఇప్పుడు ఫలక్నామా కోసం వెయిట్ చేద్దాం. ఓకేనా, సికింద్రాబాద్ హౌడా జంక్షన్ ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కోసం మనం వెయిట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, 12704 సికింద్రాబాద్ జంక్షన్ హౌడా ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరి కాసేపట్లో బరంపురం స్టేషన్లోకి రానున్నది. ఫ్రెండ్స్ బాగా చెప్పానా, అనౌన్స్మెంట్ వస్తుందన్నమాట, మీకు చూపిస్తుంది చూడండి. ఓకేనా, మన ఛానల్లో ఇంకేంటారు కంటిన్యూ చూడండి, చూపిస్తాను. ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విత్ బరంపురం రైల్వే స్టేషన్లో. సో హై గ్యాస్, ఫైనల్గా మనం చూస్తున్న ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు వీడియోలను, నేను క్యాప్చర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా వేగంగా వస్తుంది, కానీ బరంపురంలో స్టాప్ హాల్టింగ్ ఉంది ఫ్రెండ్స్. గొంతు పట్టేసింది ఫ్రెండ్స్ నాకు. నిన్న నైట్ కూల్ వాటర్ తాగేసాను నేను. కూల్ వాటర్ నాకు పడదు, కానీ తాగేసాను, గొంతు మొత్తం పట్టేసింది. చూసుకోవచ్చు ఫలక్నామా వచ్చేసింది మన కోసం. చూద్దాం, లోకోమోటివ్ వేసాడు, స్లో అయిపోయింది. ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే మన ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి సంత్రాగచ్చి సెడ్ లోకోమోటివ్ ఉంది, చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ మీకు మాట తెలుసా, ఫలక్నామా ఎక్స్ప్రెస్కి
సికింద్రాబాద్ నుండి గూడూరుకి మరో ట్రైన్కి ర్యాక్ షేరింగ్ ఉంది. మరో ట్రైన్ అంటే సికింద్రాబాద్ గూడూరు సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ర్యాక్ షేరింగ్ ఉంది. చాలామందికి తెలియదు ఇది. ఫ్రెండ్స్, నాకు డౌటు, అన్ని ట్రైన్స్లో ఉన్న జనరల్ కోచెస్ చాలా తక్కువ ఎందుకు ఉంటాయి? తక్కువ అంటే తక్కువ, మరి చాలా తక్కువ. రెండు ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి తప్ప అసలు ఉండవు. ఎందుకలా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రతి ట్రైన్స్ కూడా స్లీపర్స్ కోచెస్ తగ్గించేస్తున్నారు. అది ఎందుకో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, ఎవరికైనా తెలిసినలాగా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఎవరైనా ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఎవరికైనా ఇష్టం అంటే ఎవరికి బాగుంటుందో వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే ఫలక్నామా ఎక్స్ప్రెస్లో జర్నీ చేశారో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను కదా. నేను కూడా జర్నీ చేయాలనుకుంటున్నాను ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోనే. ఓకేనా? జర్నీ చేద్దాం, అన్నీ చేద్దాం. జర్నీ మొత్తం చాలా జర్నీ చేయాలి. నేను మన యూట్యూబ్ ఫ్యామిలీతో కలాలి. ఫ్రెండ్స్, ఇదంతా మీ దయ. మీరు సపోర్ట్ చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే ఏమీ జరగదు. ఓకేనా? సో గైస్, 08444 అంటే 444 పలాస భువనేశ్వర్ మెమూ స్పెషల్ మరి కాసేపట్లో బరంపురం రైల్వే స్టేషన్ రాబోతుంది. మీకు అనిపిస్తుంటుంది ఎవట్రాయుడు ట్రైన్లో స్టేషన్లో చెప్పాల్సిన అనౌన్స్మెంట్ మొత్తం ఇక్కడ చెప్పేస్తాను కదా. ఫ్రెండ్స్, చెప్పాను కదా, నాకు చాలా ఇష్టం అనేసి. ట్రైన్స్ అంటే చాలా ఇష్టం నాకు, చాలా ఐ లవ్ ట్రైన్స్. ఫ్రెండ్స్, ఇంకో 2 వీడియోస్, రెండు ట్రైన్స్ క్యాప్చర్ చేసి ఇంతటితో ఈ బ్లాగ్ని ముగిద్దాం. ఓకేనా? 2 ట్రైన్స్ అంటే ఒకటే ఇది మన మెమూ ఎక్స్ప్రెస్ అయిపోయింది. రెండోది హౌడా SMVT సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. SMVT అంటే అర్థం కదా, హౌడా నుండి బెంగళూరు SMVT సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ 2 ట్రైన్స్కి క్యాప్చర్ చేసి మనము ఈ బ్లాగ్ని ఎంతటితో ముగిద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడే హౌడా SMVT సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బరంపురం రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ అయ్యింది. మరి కాసేపట్లో బరంపురం స్టేషన్ నుండి డిపార్చర్ అవుతుంది. డిపార్చర్ అయిపోయింది అంటే ఏమంటారు, ఆ వీడియోని నేను దీనిలో పెడతాను అనమాట. చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు అంతగా తెలియదు అని బ్లాగ్ గురించి. మనం బ్లాగ్లో మనం కొత్త అనమాట. మనం బ్లాగ్ చేయడం రాదు. ఏదో మనలాంటి యూట్యూబ్ బ్లాగర్ని చూసుకొని ఏదో ఎంతో కొంచెం చెప్పుకొని అలా చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతేగాని మనం ప్రాక్టికల్గా దీనిలోన పెద్ద మాస్టర్ ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకోవచ్చు, మన బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. హౌడా సూపర్ ఫాస్ట్ వచ్చేసింది, అదే SMVT సూపర్ ఫాస్ట్ వచ్చేసింది. అది డిపార్చర్ అయ్యింది అంటే మీకు చూపిస్తాను. ఓకేనా? మన ఛానల్లో అంటారు కదా హిందీ ఉన్న ఛానల్ మే బనే రహీ హై, ఛానల్ మే లగే రహీ హై, అదే అలా చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు మన SMVT బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డిపార్చర్ అయ్యే టైం అయిపోయింది. చూసుకోవచ్చు మీరు. రెడీగా ఉంది డిపార్చర్కి బరంపురం రైల్వే స్టేషన్ నుండి. ఇది ఇంకా హార్న్ ఇవ్వలేదు. హార్న్ ఇవ్వాలి, ఎందుకంటే బండి సిగ్నల్ దొరికిపోయింది. చూసుకోవచ్చు, బండి సిగ్నల్ ఇచ్చేసాడు. సిగ్నల్ ఇచ్చేసాడంటే డిపార్చర్ టైం అయిపోయినట్టే, అంతే కదా. మన ట్రైన్ అయితే ఇప్పుడు డిపార్చర్ అవుతుంది. చూసుకోవచ్చు స్టేషన్ నుండి. లోకో పైలట్ సార్ గ్రీన్ సిగ్నల్ జెండా ఎప్పి ఫ్లాగ్ చూపించి మరి డిపార్చర్ చేయిస్తున్నారు. చూసుకోవచ్చు మీరు. ఎందుకు హార్న్ ఇస్తున్నారంటే ఇక్కడ పబ్లిక్ రైల్వే లైన్ క్రాస్ అవుతున్నారు కాబట్టి హార్న్ ఇస్తున్నారు. చూసుకోవచ్చు మీరు. మళ్ళీ హార్న్ ఇవ్వచ్చు. చెప్పాను.
ఫ్రెండ్స్, మనం మరొక ట్రైన్ పలాస భువనేశ్వర్ స్పెషల్ మెము ఒకటి క్యాప్చర్ చేసి మనం మన బ్లాగ్ని ఎండ్ చేద్దాం. ఓకేనా? మన 08444 పలాస భువనేశ్వర్ మెము స్పెషల్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు మరి కాసేపట్లో బరంపురంలోకి వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, నా బ్లాగ్ మీకు బోరింగ్ అనిపించవచ్చు. ఏమైనా అంటే బోరింగ్ ఇలా ఏమైనా అనిపిస్తే నాకు చెప్పండి. నేను నెక్స్ట్ బ్లాగ్ దీనికన్నా బెటర్గా చేయాలని అనుకుంటాను. ఓకేనా? చూసుకోవచ్చు మీరు. మార్నింగ్ 8:30 అవుతుంది. అప్పటికే మనకి ఎండ దోల దించేస్తుంది. చూసుకోవచ్చు మీరు, చాలా ఎక్కువ ఎండ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన మెమో వచ్చిందంటే మన మెమో నేను షూట్ చేసి నెక్స్ట్ మనం వీడియో అండ్ మన బ్లాగ్ ఎండ్ చేసి వెళ్ళిపోతాం. ఓకేనా? సో గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మన మెమో ఎక్స్ప్రెస్ అనేది ఎంట్రీ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. కనిపిస్తుందా? జూమ్ చేసి చూడండి. జూమ్ చేస్తాను నేను. అదిగో చూసారా, మన మెమో వచ్చేసిందండి. మన మెమో నెక్స్ట్ చూద్దాం. ప్రశాంతి ఉందనిపిస్తుంది ట్రైన్. ప్రశాంతి మనకి దగ్గరలో ఉంటే ప్రశాంతి కూడా నేను అంటే వీడియో తీస్తాను. లేదు మనకి చాలా టైం పడుద్ది అంటే మన బ్లాగ్ ఎంతతోనే అర్థమవుతుందో ఎండ్ చేద్దాం. చూసుకోవచ్చు మీరు, మెమో అనేది చాలా వేగంగా వస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, బరంపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వెళ్ళింది. చూసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, చూద్దామనండి ప్రశాంతి ఎంతవరకు వచ్చిందో. దాన్ని బట్టి మనం బ్లాగ్ ఇంకా ముందుకు వెళ్తుందా లేకపోతే ఎంతటితోనే ఎండ్ అయిపోద్దా అని చెప్తాను మీకు. ఓకేనా? సో గైస్, 18463 భువనేశ్వర్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ ప్రశాంతి ఎక్స్ప్రెస్ మనకి దగ్గరలో ఉంది. ఒక 10 minutes పడుతుంది బరంపురం రావడానికి. ఎంతసేపు వెయిట్ చేసి ఒక 10 minutes వెయిట్ చేయకపోతే మన రైల్వే బ్లాగ్కి అర్థమే ఉండదు అన్నమాట. అందుకోసంకి నేను ఒక 10 minutes వెయిట్ చేసి ప్రశాంతి ఎక్స్ప్రెస్ కూడా నేను క్యాప్చర్ చేసి దాని నెక్స్ట్ మన బ్లాగ్ని ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో గైస్, మీరు చూసుకుంటే మన బ్యాక్ సైడ్ అంటే బరంపురం రైల్వే స్టేషన్లోన మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ వచ్చి ఉన్నది. చూసుకోవచ్చు, మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. చిన్న చూడండి, ప్రశాంతి ఎక్స్ప్రెస్ వచ్చేసింది. మరి కాసేపట్లో బరంపురం రైల్వే స్టేషన్ నుండి డిపార్చర్ కూడా అవుతుంది. ఓకేనా? మనం ప్రశాంతి ఎక్స్ప్రెస్ని డిపార్చర్ ఎలా అవుతుందో చూద్దాం. ఓకేనా? మన బ్లాగ్లో లగే రహియే ఫ్రెండ్స్. ప్రశాంతి బ్లాగ్ అదే ప్రశాంతి వెళ్ళిన నెక్స్ట్ నేను బ్లాగ్ ఎండ్ చేస్తాను అనుకుంటే ఇంతలోన పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది అది కూడా వస్తుంది. దాన్ని కూడా క్యాప్చర్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. క్యాప్చర్ చేసి దాంతో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. దేంతో ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఒక టైం వచ్చిందంటే నాకు మరి బ్లాగ్ చేయాలనిపిస్తుంది, వీడియో క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. ఓకేనా? చూద్దాం. 12844 ట్రైన్ నెంబర్ అహ్మదాబాద్ పూరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా మనం క్యాప్చర్ చేద్దాం. ఓకేనా?
మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ డిపార్చర్ అయ్యే టైం అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, నాకు ట్రైన్స్ హార్న్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రైన్స్ హార్న్స్ డిఫరెంట్ టైప్లో ఉంటాయి కాబట్టి. చూసుకోవచ్చు మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్కి వెళ్ళిపోతుంది వయా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ. ఫ్రెండ్స్, మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ని పుల్ చేస్తుంది విశాఖపట్నం లోకో సైడ్ వ్యాప్ 7. ఓకేనా ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్యాప్చర్ చేయబోయే ట్రైన్ అహ్మదాబాద్ పూరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరి కాసేపట్లో బరంపురం స్టేషన్లోనికి ఎంట్రీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మన ట్రైన్ నెంబర్ 12844 అహ్మదాబాద్ పూరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్, టుడే 5 hours లేట్ నడుస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ బరంపురం ఎర్లీ మార్నింగ్ 4 o'clock రావాల్సిందే. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది, ఇంకా రాలేదు. ఇప్పుడు అందుకోసంకే వెయిట్ చేస్తున్నాను. వస్తే దాన్ని మీరు నేను క్యాప్చర్ చేసి మనం బ్లాగ్లో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడే బరంపురం సైడ్ నుండి ఒక గూడ్స్ ట్రైన్ రావచ్చు అనిపిస్తుంది. వచ్చేలాగా ఉంటే నేను క్యాప్చర్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు చూసుకోవచ్చు మన బ్యాక్ సైడ్ సిగ్నల్ ఇచ్చేసాడు. చూద్దాం ఏ ట్రైన్ వస్తుందో, ఏ లోకోమోటివ్ ఉందో, ఏ సైడ్ లోకోమోటివ్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఒక గూడ్స్ ట్రైన్ అనేది వస్తుంది వేగంగా. సిగ్నల్ ఇచ్చేసాడు ఫుల్ స్పీడ్లోను. చూద్దాం ఏ గూడ్స్ ట్రైన్ ఎలా ఉంటుందో. హార్న్ ఎంత భయంకరంగా ఉంది, డిఫరెంట్ హార్న్ ఉంది. వ్యాగ్ 9 అనుకుంటాను నేను, నాకు అనిపిస్తుంది వ్యాగ్ 9 అనేసి. చూద్దాం అది వ్యాగ్ 9 కాదా. వ్యాగ్ 9 కాకపోతే మొత్తం మాసిపోయింది, అంటే మొత్తం చాలా పాత అయిపోయింది. ఓ వ్యాగ్ 9 ట్విన్స్ లోకోమోటివ్స్ చూసుకోవచ్చు మీరు. వావ్, సిమెంట్ అనుకుంటా, సిమెంట్.
గాడ్ సార్ ఏదో ఫుల్ బిజీ వర్క్లో ఉన్నారు. మనం చూసుకుంటే ఇప్పుడు అటువైపు నుండి అహ్మదాబాద్ పూరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు వస్తుందన్నమాట. మనకి దగ్గరలో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అది క్యాప్చర్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. మనకి ఆల్రెడీ మన ఇంటి నుండి కాల్ వచ్చింది, తొందరగా రారా పని ఉందనేసి. ఫ్రెండ్స్, మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి మన ఫ్యామిలీ కోసం మనం పని చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన 12844 అహ్మదాబాద్ పూరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది అనుకుంటాను ఫ్రెండ్స్. మనకి దగ్గరలో ఉంది. చూసుకున్నట్టయితే మనము బరంపురం స్టేషన్ అవుట్లో ఉన్నాం. మన అహ్మదాబాద్ పూరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తుంది మీకు ఎంత స్పీడ్లో ఎలా వస్తుందో. అంత స్పీడ్ రాదులండి, ఎందుకంటే ఇప్పుడు మన ట్రైన్స్కి బరంపురంలో హాల్ట్ ఉంది కాబట్టి. చూద్దాం ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మన ట్రైన్ వచ్చేసింది, చూసుకోవచ్చు దూరంగా. మీకు హార్న్ వినిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే, ట్రైన్ హార్న్. ట్రైన్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. వచ్చేసింది మన అహ్మదాబాద్ పూరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. స్లో అయిపోయింది మొత్తం. అహ్మదాబాద్ పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో గైస్, మన బ్లాగ్కి ఈ ఎండింగ్ ఇచ్చే టైం వచ్చేసింది. ఓకే గైస్, బ్లాగ్ ఎలా ఉన్నా సరే తప్పులు ఉంటే క్షమించండి. ఏమైనా మార్చాలనుకుంటే, దీనికన్నా బెటర్ చేయాలనుకుంటే కామెంట్స్ చూసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టుంటే నచ్చకపోయినా సరే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.